ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. ఆ విషయం అన్నయ్యతో చెప్పడానికి మనకు భయం ఏంటండి? భయమే అక్కర్లేదు. మీ చెల్లికి చెప్పండి ఆ విషయం. హలో, మేమైతే చెప్పేస్తాం తెలుసా? చెప్పేస్తాం. అదే అంటున్నాను, మన ప్రేమ గురించి వాళ్ళకి చెప్పేద్దామండి. చెప్పేద్దాం. హలో హలో హలో, వెయిట్. ఇక్కడ ప్రేమించుకున్నది వాళ్ళిద్దరు. వాళ్ళ ప్రేమ గురించి కదా చెప్పాల్సింది. మధ్యలో మన ప్రేమ ఎందుకు వచ్చింది? ఏదో వాళ్ళకి మోటివేషన్ కోసం చెప్పానండి. మీరు అలర్ట్ గానే ఉన్నారుగా, నాకది చాలు. మీకు ప్లూరల్ కి సింగులర్ కి తేడా తెలియదు అనుకుంటా. ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇలా ప్లూరల్ సింగులర్ అనుకుంటూ ఉంటే సింగిల్ గా ఉండిపోవాల్సిందే. ఏమంటున్నారు? ఏం లేదు, బాగా లేట్ అయింది కదా, పదండి వెళ్దాం. పదండి. హలో. అరే, వచ్చే నెలలో మనందరికి జీతాలు పెంచుతారా? పండగ బోనస్ కూడా వచ్చారా? అవునరా. లేదంటే బాగా ఇబ్బంది పడేవాళ్ళం. అవును మరి. ఎవరు సార్ మీరు? మా దారికి అడ్డం వచ్చారేంటి? మీ దారి మార్చి మీకు కొత్త దారి చూపించడానికి వచ్చా. ఏమంటున్నారు సార్? ఎన్నాళ్ళని ఇలా బోనసులతో అరకొర జీతాలతో సంతోషంగా ఉన్నామని సర్దిపుచ్చుకుంటారు? మేమెందుకు సర్దుకుపోతున్నాం? అందరం సంతోషంగా ఉన్నాం. మా యాజమాన్యం మాకు కావలసినవన్నీ ఇస్తుంది. ఇవ్వలేదు, ఇచ్చినట్లు భ్రమ పెడుతుంది. ఏమంటున్నారు మీరు? అసలు ఎవరండి మీరు? నేను బిజినెస్ మ్యానే. ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్కి పోటీగా జేఎల్ ఇండస్ట్రీస్ అంటే జలంధర్ ఇండస్ట్రీస్ని రీఓపెన్ చేయబోతున్నాను. మీరంతా ఆర్యవర్ధన్ ఫ్యాక్టరీలో పనులు మానేసి నా ఫ్యాక్టరీలో జాయిన్ అయితే మీకు రెట్టింపు జీతం ఇస్తాను. వింటున్నారా? మీరిప్పుడు తీసుకునే జీతానికి 2 ఇంతలు ఇస్తాను. అంతేకాదు, అడ్వాన్స్గా అందరికీ జాయినింగ్ డేనే ₹1,00,000 ఇస్తాను. మూతపడిపోయిన ఫ్యాక్టరీని మళ్ళీ ఓపెన్ చేస్తామంటున్నారు. మరి మమ్మల్ని ఎందుకు రమ్మంటున్నారు? తక్కువ జీతానికే కొత్త కార్మికులు వస్తారు కదా. ఆఫ్ కోర్స్, అది నిజమే. కానీ నాకు కావాల్సింది జస్ట్ పనివాళ్ళు కాదు, అనుభవం ఉన్న పనివాళ్ళు. మీ అందరూ మీ పనుల్లో ఎంత పర్ఫెక్టో నాకు తెలుసు. అందుకే మీకెంత ఇవ్వడానికైనా సరే నేను వెనకాడను. తక్కువ టైంలో నా ఫ్యాక్టరీ అభివృద్ధి చెందాలంటే నేను ఈ మాత్రం పెట్టుబడి పెట్టాల్సిందే. నేనేదో మీ జీవితాలను ఉద్ధరించడానికి రాలేదు, పక్కా బిజినెస్ మైండ్తోనే వచ్చాను. నాకు నా ఫ్యాక్టరీ డెవలప్మెంట్ కావాలి, మీరు కూడా డెవలప్ అవ్వాలి. ఆలోచించుకోండి. లేదండి, మేము ఇన్నాళ్ళు ఎంతో నమ్మకంగా పనిచేశాం. ఇప్పుడు అత్యాశకు పోయి నమ్మక ద్రోహం చేయలేం. సరే, బలవంతమేం లేదు. మీరిలా సైకిల్లో కాకుండా బైక్స్ మీద ఫ్యాక్టరీకి రావాలన్నా, మీ పిల్లలు మంచి స్కూల్లో చదువుకోవాలన్నా, మీరు కలలుగానే లైఫ్ రావాలన్నా నేను చెప్పినట్లు నా కంపెనీలో జాయిన్ అవ్వండి. తొందర లేదు, ఆలోచించుకోండి. తరతరాలుగా బానిసలుగా ఉంటారా, లేక మీరు గొప్పవాళ్ళగా బ్రతుకుతారా? చాయిస్ ఈజ్ యువర్స్. ఇది నా నంబర్. ఎనీ టైం మీరు నాకు కాల్ చేయొచ్చు. ఎవరితను?
సడన్ గా వచ్చాడు, ఏదేదో చెప్పాడు, ఎలా నమ్మాలి? నమ్మాల్సిన అవసరమే లేదు. జెండేశ్వర్ అభయ్ బాబు మనల్ని కార్మికుల్లా కాకుండా సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు. వాళ్ళకి అన్యాయం చేయకూడదు. అలా అని మనం అన్యాయం అవ్వకూడదు కదా. చాలే ఆపండి. పిచ్చి ఆలోచనలు వదిలేసి వెళ్దాం పదండి. హ్మ్. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. హాయ్ సార్. హాయ్ అమ్మా. హాయ్. గౌరీ మీకోసం వెయిట్ చేస్తుంది. ఏం సంధ్య, ఫుల్గా ప్రిపేర్ అయ్యావా? సార్, దేని గురించి? నీ ప్రేమ విషయం చెప్పడానికి. సార్, మీకెలా తెలుసు సార్? నాకు అన్నీ తెలుసమ్మా. ఎనీవే, ఆల్ ది బెస్ట్. టెన్షన్ పడకండి, మీ అక్క గౌరీ తప్పకుండా ఒప్పుకుంటుంది. శ్రావణి, సంధ్య, శ్రావణి, సంధ్య. అక్క, ఏంటో ఇంత లేటు? మీరు వచ్చాక భోజనం చేద్దామని అందరం వెయిటింగ్. అవునవును, భోజనం చేస్తూ పెళ్లి భోజనాల గురించి మాట్లాడుకుందామని వెయిటింగ్. శంకర్ గారు, ఏమైంది మీకు? ఉదయం నుంచి పెళ్లి 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 అని ఒకటే గోల చేస్తున్నారు. ఏం లేదండి, పెళ్లి భోజనం చేసి చాలా రోజులైంది కదా, అందుకే అలా కలవరిస్తున్నాను. ఇంతకీ మా వెదవలేరి? అన్నయ్య, అబ్బాబ్బాబ్బా, ఏం టైమింగ్ రా. రండి 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 రండి. రండి. ఏంట్రా నాన్నలు, ముందే అనుకున్నారా? మీరు ముందెళ్ళండి, మేము తర్వాత వస్తామని. అదేం లేదన్నయ్య. చాలేరా మీరు మీ పర్ఫార్మెన్స్, నమ్మేశానులే. శంకర్, వచ్చి రాగానే ఎందుకు పాపం వాళ్ళని ర్యాగింగ్ చేసినట్టు మాట్లాడతావు? ఆయన గురించి తెలిసిందే కదా సార్. ఎవరినో ఒకటి ఏదో ఒకటి అనకపోతే ఆయనకి పొద్దుపోదు. నన్నేం పొగుడతారులేండి. పాపం మీ చెల్లెళ్ళే ఏదో మీకు చెప్పాలని తెగ ఆరాట పడుతున్నారు. ఏంటో అడగండి. ఆ విషయం మీకెలా తెలుసు? ఏంటోనండి, నాకు అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి. మావాడు కూడా నిన్నటి నుంచి ఏదో చెప్పాలని తెగ ఆరాట పడుతున్నాడు. రేయ్, ఏంట్రా ఇది? కుక్కర్లో పెట్టిన ముక్కలాగా తెగ కుతకుతలాడిపోతున్నావు. జ్వరమా? చలా? చలితో కూడిన జ్వరమా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.